ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారు కదరా? మళ్ళా అక్కడక్కడ లాంగ్ అంట మరి పరిస్థితులు మళ్ళా మనం నిద్రపోతున్నామని మళ్ళా కొంచెం మేలుకుంటానికి వరకు మళ్ళా శత్రు కొంచెం మళ్ళా ఉద్యోగిస్తున్నాడు. కాబట్టి మనం ఎక్కువగా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి నేను చెప్పేది గుడ్ ఫ్రైడే ఈస్టర్ సంబంధించినటువంటి వర్తమానం చెప్తాను. ఎందుకంటే ఆ సమయం అప్పుడు మనకు కుదరలేదు. ఈస్టర్ అంటే మనకు తెలుసు, ఈస్టర్ పండగని. ఇది ప్రతి ప్రభుదినం మనకి ఈస్టర్ పండగ. రక్షించబడిన ప్రతి విశ్వాసకి ప్రతి ఆదివారం అంటే ప్రతి ప్రభుదినం ఏంటమ్మా? ఈస్టరే. తెలియకపోతే తప్ప తెలిసిన వాళ్ళకి మాత్రం పండగకి మామూలుగా ఎట్లా పెడతాడు రారు, ఎప్పుడో పెడితే అప్పుడు రారు, ముందుగా వస్తారు. ఏమన్నా పండగకి ఏదన్నా మనం కూడా సిద్ధపడి ఇతరులకి ఏమన్నా సహాయం చేద్దామని ఆ దృక్పథం వస్తుంటాం. అదే కదా పండగ అంటే, అంతే కదండి. పండగ అంటే ఇతరులకి కొంచెం మనం కూడా బంధువులు వస్తారు, చుట్టాలు వస్తారు. బంధువులు ఏందన్నా చుట్టాలు ఏందంటారా? బంధువులు వస్తారు, చుట్టాలు వస్తారు. చుట్టాలు ఎవరు చెప్పడం? చుట్టాలు ఎవరు? అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాడు చుట్టాలు. బంధువులు ఎవరు? బంధువులు ఎవరు చెప్పండి? బంధువులు ఎవరు? రక్షించబడిన విశ్వాసి. అంటే నేను చెప్పబోయే సందర్భం ఏంటంటే గుడ్ ఫ్రైడే లేకపోతే ఈస్టర్, దీని గురించి చెప్తాను. ఎందుకంటే వాక్యం ఏముందంటే ఆ గొల్గొతా పర్వతం మీద విజయోత్సవ సభ జరిగింది. రాసుకోండి అవసరమైతే. ఆ గొల్గొతా పర్వతం మీద విజయోత్సవ సభ ఏర్పాటు చేయబడింది. చూడండి, రాజులు యుద్ధాలు చేసినప్పుడు శత్రు రాజుల మీద జయం కలిగినప్పుడు వాళ్ళ తర్వాత సభ ఏర్పాటు చేసుకుంటారు. జయం కలిగిందని ఒక సభ ఏర్పాటు చేసుకుంటారు, జయోత్సవ సభని. ఇది విజయోత్సవ సభ. గొల్గొతా పర్వతం మీద విజయోత్సవ సభ. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎట్లా అన్నా మీరు అంటావా? కొలస్సీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 కాడ నుంచి 15 వరకు. కొలస్సీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 కాడ నుంచి 15 వరకు నేనే చదువుతాను. నేనే చదువుతాను. మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీదే చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండాలని ఎత్తివేసి మన అపరాధములందరినీ క్షమించి ఆయనతో కూడా మేము జీవింపజేసను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహుమాటముగా వేడుకకు కనబరిచను. దేవుడికి మహిమ కలుగును గాక. సభలో ఇది విజయోత్సవ సభ. ఈ విజయోత్సవ సభ ఆ గొల్గొతా పర్వతం మీద జరిగిందంటే ఇది కొంచెం మనసు పెట్టినారు మీరు. లేఖనాల్లో ఎప్పుడైతే మనకి కొంచెం మనసు పెట్టింటే తప్ప అర్థం కావు, అన్నీ అర్థం కావు, అన్ని సంగతులు మనకి అంత స్పష్టంగా తెలియవు. బైబిల్ చాలా గూఢమైనటువంటిది. బైబిల్ అంతా రహస్యంతో కూడినటువంటిది. శరీర సంబంధానికి అర్థం కాదు. శరీర సంబంధమైన అర్థం ఏంటి?
శరీరానికి అర్థం ఏంటి? వాళ్ళు శరీర సంబంధంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ప్రభుతోనే ఉన్నాడు, ప్రభుతోనే తిరుగుతున్నాడు, ప్రభు దగ్గరే జీవించాడు, అన్నీ కలిగినాడు. వాడి ఆలోచన అంతా ఎవరిది, ఎట్టుంది చెప్పండి? ఏం ఆలోచన? మాట్లాడి, ఏం ఆలోచన? ఆరాధనలు విన్నాం కదా. వాడి ఆలోచన ఇక ఆఖరికి ప్రభుత్వం కూడా ఎట్లా అప్పం చేయాలి, ఎట్లా అమ్ముకోవాలనుకున్నా తెలుసుకున్నాడు. ఈనాడు మనం కూడా దేవుని పిల్లలు రక్షించబడి కూడా దేవుని ఇంటికి వస్తూ కూడా ఆరాధన చేస్తూ కూడా అన్నీ జరిగి కలిగి ఉండి కూడా ఎట్లా వీళ్ళు మోసం చేయాలి? ఆ సహోదరుడు ఎవరో సంజాస్ వాళ్ళు ఎలాగా ఎప్పుడు అని శరీర సంబంధం మాట నేను చెప్తుంది, ఆత్మీయ సంబంధం వాటి కాదు ఇది. శరీర సంబంధమైనటువంటి వారు చూడండి. ఎఫెసీ రాజపత్రిక 1:5 మాట ఉంది, మాకు తెలుసు. 2:5 ఏంది? 2:5 ఉంది, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన. పాపం అనేటువంటిది భయంకరమైంది. జరిగిన సంగతి చెప్తా మీకు ఒక మాట, ముందు అర్థమైంది. హైదరాబాద్లో జరిగింది. మీరు కూడా పేపర్లో వినే ఉంటారు. జ్ఞాపకం లేదో చెప్తాను, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక కుటుంబం ఒక అమ్మాయి పుట్టింది. ఒక అమ్మాయి పుడితే తండ్రి చనిపోయినాడు. ఈమె 4 ఇళ్ళు పనిచేసి ఆ బిడ్డని బతికిస్తూ చాలా జాగ్రత్తగా చదివిస్తూ, మామూలు కాదు ఏమి ఆ బిడ్డకి దోమ పుట్టిందో క్షేమ పుట్టిందో కనీసం ఇల్లు ఊడకుండా కూడా వాకిలి ముందు కనీసం పాత్ర కూడా తిన్నాది కూడా తనే గడుగుతూ చక్కగా కూతురుని పెంచుకుంటూ, ఒక్కతే కూతురు అని గారాభంగా పెంచుతూ చాలా బాగా ఇప్పుడు ఇంటర్ దాకా వచ్చింది. చూడండి, ఆడపిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాటితే కొద్దిగా 90% గెటౌన్ అవుతారు. ఇక తదిమా 10% బోతా కొట్టేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇక మగపిల్లలు 7th 9th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళకి పుట్టింది నడమంత శ్రీ పుట్టింది వాళ్ళకి, మగవాళ్ళకి. ఇప్పుడు అంత కాదండి, 7th కాకముందే 7th కాకముందే భయంకరమైన లోకంలో జీవిస్తున్నారు. ఈ బిడ్డ డిగ్రీ 9th ఇంటర్కి వచ్చింది. ఇంటర్ చదువుతుంది. ఒక ఆయన్ని ప్రేమించింది. సరే, ఇప్పుడు రోజు ఇంటికి వస్తున్నాడు, పోతున్నాడు. ఒకరోజు తల్లి చూసింది. తల్లి చెప్పింది, అమ్మా మనకి తగదు తల్లి, ఒకవేళ నువ్వు చదువుకోకపోతే నీకు వివాహం చేస్తా, నువ్వు ఇది మనకు తగదు, ఇట్లా రావటం పోవటం అమ్మా అని ఒకరోజు చెప్పింది. మళ్ళా 2 రోజు 3వ రోజు మళ్ళీ వచ్చాడు, పోతున్నాడు. మళ్ళీ చెప్పింది తల్లి, 2 చేతులే దండం పెట్టి చెప్పింది తల్లి, అమ్మా మనకి ఇంకెవరు లేరు తల్లి, ఎంత భయంకరమైన లోకంలో ఈ జరుగుతుంటే లోకం చూసి ఎంత చెడ్డగా జరుగుతుంది. వాళ్ళ అమ్మ ఎంతగా అమ్మంటారు, ఇక వాళ్ళ కుటుంబం అంటారు, వాళ్ళ గోత్రం అంటారు, వాళ్ళ వంశం ఎట్టాడు అంటారు తల్లి అని చెప్పిందండి. చెప్తే ఇంకేం చేసిందంటే, ఆ తల్లికి ఆ రాత్రి పాలలో మొత్తం మంది వేసి ఇచ్చేసింది. ఆ తల్లి మొత్తం మంది తాగి నిద్రపోయింది. అతనితో కలిసి ముక్కలు చేసి తల్లిని, ఆమె కూతురే ముక్కలు చేసి సంచిలో పెట్టేసి వాటిని తీసుకెళ్ళి ఓషాన్ సాగర్లో అక్కడ పడేశారు. చూడండి, 24 గంటల్లోనే వాళ్ళని పట్టుకున్నారు. ఇద్దరిని జీవిత కారాగార శిక్ష, ఒక చోట కాదు, ఒకళ్ళు ఒక చోట అయితే ఒకళ్ళు ఇంకో చోట జీవిత కారాగార శిక్ష ఇచ్చినారు. ఏమన్నా అనుభవించగలిగిందా? పాపం చేసే ప్రతి వ్యక్తి అనుకుంటాడు. పాపం చేసే వ్యక్తి ఏమనుకుంటారంటే, ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు,
తప్పనిసరిగా అది పట్టబయలైతే ఒక రోజు తప్పనిసరిగా పాపం ఎప్పుడు దాగదండి, పాపం ఎప్పుడు వదిలిపెట్టదు. ఎంత కని పెంచిన తల్లి చూడండి, ఎంతగా పెంచుతాం మన తల్లి పిల్లల్ని. మనము తల్లిదండ్రులుగా నాడు ముందుగానే ఆ శిలువలో ఆ గొల్గొతా పర్వతం మీద విజయోత్సవ సభ జరిగింది. ఈ పాపానికి పరిహారం కలిగిన కొరకు, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిన కొరకు ఆయనే బలిపశువుగా వధించబడినవాడుగా చేయబడ్డాడు. రాయబడితే ఈ ధర్మశాస్త్రం మరి చదవండి ఇప్పుడు. కొలస్సీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ అధ్యాయం 13 కాడ నుంచి 15 వరకు నిదానంగా చదవండి. మరియు జాగ్రత్తగా, మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు చదవండి. మన మీద రుణంగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును వేగుతో సిలువ కొట్టి దాని మీద చివరాలను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని తెచ్చి బాహటంగా వేడికి కనపరచెను. చూడండి, ఆ సిలువలో సాతాను తలకాయి చితకదొక్కిందంట. చూడండి, నాకెళ్ళి చూడండి, మీరు బైబిల్ నాకెళ్ళి చూడండి. సిలువలో సాతాను తలకాయి చితకదొక్కబడింది. ఇప్పుడు నోరు తోకాని ఉంటుందా, తలకాయ ఉంటుందా? మాట్లాడండి, నోరు పెట్టి. నోరు ఉన్నవాడు మాట్లాడండి. ఇప్పుడు నోరు తలకాయ ఉంటుందా, తోకాని ఉంటుందా? ఇప్పుడు తలకాయ చితకదొక్కితే నోరు ఉందంటారా? నోరు లేదండి. ఊరక సంపలే సాతాను దాని తలకాయ దాన్ని చితకదొక్కాడు, కానీ సంపలే దేవుడు ఉంది, సంపలే. ఇప్పుడు సాతాను తలకాయ చితకదొక్కాడు కదా, ఇప్పుడు ఊరక తలకాయ. చూడండి, ఇంకా దేవుని పిల్లలు మనం అంతే తుమ్మంగలనే పోయే ప్రాణం ఆపుతాం. ఎంత దౌర్భాగ్యం అండి. అసలు దేవుని పిల్లలు అంటారా? ఎదురుగా ఆవిడ పిల్లి వచ్చింది అనుకోండి, నల్ల పిల్లి ఎదురు వచ్చింది అనుకో, వెళ్తావా? ప్రయాణం చేస్తావా? ఇంకా సిద్ధాంతాలు, ఇంకా సింగనాదాలు. దాని తలకాయ చితకదొక్కబడింది, అది ఏం చేయలేదు. ఊరకు నువ్వు భయపడుతున్నావు ఇంకా అది ఇదని. సాతాను ఏమాత్రం కూడా చూడండి. రోమేలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. ఎప్పుడు మేము అనుకుంటాం కోమో అది జరిగింది, సాతాను వచ్చింది, ఈ సాతాను వచ్చింది, వాడు వచ్చింది, వీడు వచ్చింది, అట్టొచ్చింది, ఎట్టొచ్చింది, కీడు వచ్చింది. ఎందుకు వచ్చిందండి? నేను బండి తీసుకొని గేట్ కాడ వాగానే ఎదురో వచ్చింది పిల్లి. అక్కడ రెండు ఇంట్లో ఎదురోగా వచ్చింది. నేను చక్కగా మాలు పోతా, నాకు ఎప్పుడు ఏం జరగలేదు. తుమ్ముతారు, తుమ్మిది పట్టింప. దేవుని పిల్లలు అంటారు మనం, అసలు దేవుని పిల్లలు అంటారు. దాని తలకాయ చితకదొక్కబడిందండి. ఇంకా నీ భయం ఎందుకు? నువ్వు భయపడుతున్నావు. ఏమిటికి భయపడుతున్నావు? పరీక్షలదానికి భయపడతావు. ఉదయం 6 గంటల 3 నిమిషాలకి గృహప్రవేశం, ఎలా పోతే శంకుస్థాపన. ఎవరు చెప్పాడండి? వాడు ఎవరే చెప్తారు? ఇంకా సత్యాన్ని తెలిసి దేవుని ఎరిగి చదవండి. రోమేలు రాసిన పత్రిక దేవుడు అనుకోబాకండి. 16వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాడు. చదువు. సాతాన్ని మీ కాళ్ళ కింద ఏం చేశాడు చెప్పండి? సాతాన్ని చితకదొక్కేసాడు. ఏమి దానికేమి బలం లేదు, ఉనక తోకే ఊపేది, నోరు లేదు, అదే కలవుడు, దానికి కలిసే అధికారం లేదు. దాన్ని తొక్కి ఇది ఆదికాండంలో ఆరంభమైందండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆదికాండంలో ఆరంభమైంది ఇది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆదాముతో నువ్వు నీ భార్య మాట విని 15వ వచనం. మరియు స్త్రీకి నీకు
నీ సంతానానికి ఆమె సంతానమునకు ఆమె సంతానానికి వైరము కలగజేసేదను. వైరం కలిగజేస్తా. అది నిన్ను తల మీద కొట్టును. అది నిన్ను తల మీద పడుతుంది. నీవు దానిని మడిమ మీద కొట్టేదు అని చెప్పాను. ఎప్పుడు? అప్పుడే చెప్పాడు, తల మీద కొట్టేసినాడు. ఆ సిలువలో, ఆ గొల్గొతా పర్వతంలో సాతాను తలకాయి చెత్తదక్కబడిపోయింది. ఇప్పటికేం వాడికేం బలమే లేదు. అమ్మా లక్ష్మి, బలం లేదు. ఊరక తోకాయ ఊపు తలకాయ ఊపుతున్నాడు అంతే. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు. చూడండి, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 1, 2, 3, 4 వచ్చినారు. దాదాపు అదే కాలమందు రాజు అయినటువంటి హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టకు. ఇక్కడే ఉండండి. ఇంకా మీరు దేవుడు అనుకుంటున్నారు కదా, తర్వాత దేవుడు అనుకోండి. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం వచ్చాం. నేను చెప్తాలే. కారణం ఏంటంటే దాని తలకాయ చెతకదొక్కి మనకి కొన్ని అధికారాలు ఇచ్చాడు. మనకు అధికారం ఇచ్చాడండి. ఏంటి అధికారం అంటే నాకెళ్ళు ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ, ఈ 3 ఇచ్చాడు మనకి. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో వాళ్ళ చుట్టూరు పరిశుద్ధాత్మ కంచె ఉంటుంది. వాడు రాలేడు. నువ్వు ప్రార్థన చేసినా ఆ పార్టీ మంచిది, ఈ పార్టీ మంచిది, వాడు మంచోడు, ఈడు మంచోడు, ఆ అమ్మాయి మంచి, నీ శరీరం ఉందనుకో నీకు ఏమి, నీ సైతాన్ని అచ్చగా పూర్తిగా నిన్నే వాడుకుంటాడు. ఎవరి సంగతి కాదు. ఏ వ్యక్తి బైబిల్లో లేదా? ప్రార్థన చేసే వ్యక్తులు, ప్రార్థన చేసే సంఘం, ప్రార్థన చేసే విశ్వాసి, ప్రార్థన చేసే కుటుంబం, వాక్యం ధ్యానించే కుటుంబం, వాక్యం ధ్యానించే విశ్వాసి, వాక్యం ధ్యానించేటువంటి పరిశుద్ధులు మోకాళ్ళ మీద వారికేదో ఇది బాగలేకపోతే సరే మంచం మీద కూర్చొని చదువుకో, ప్రార్థన చేసుకో, తప్పుగా సాధ్యమైనంత వరకు, నీకు చేతైనంత వరకు మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి, మోకాళ్ళ మీద ధ్యానించాలి వాక్యం. దివారాత్రులు నన్ను ధ్యానించేవాడు ధన్యుడు. వాడు ఎట్టుంటాడ? నీటి కాలువలో వారం నాటబడినాయి, ఆకువాడగా తన కాలమందు ఫలించే చెట్టులా ఉంటావు. ఎందుకు నువ్వు ఫలించట్లేదంటే నువ్వు ధ్యానించట్లే. కనబడితే అది ఇది లోకం అంతా. వాడి మొత్తడు, ఈడు మొత్తడు, ఈడు మొత్తడు, వాడి మొత్తడు, వాడు ఇట్టాడు, వీడు ఇట్టాడు. ఇక మనకు లేచిన కాడ నుంచే శరీర సంబంధమైనది బైబిల్ ఉంది కదా. శరీర సంబంధులు శరీర విషయాల్ని మనస్కరిస్తారు. ఆత్మానుసారులు ఆత్మ విషయాలు మనసుతారు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానం. ఎంత గొప్ప ధన్యత. అందుకనే దేవుడు సాతాను సిలువలో చెతకదొక్కి ఆ జయోత్సవంలో మనకిచ్చిన అధికారం ఏంటంటే ప్రార్థన అనేటువంటి అధికారం ఇచ్చాడు. రెండవది వాక్యం అనే అధికారం ఇచ్చాడు. మూడవది పరిశుద్ధాత్మ అనే అధికారం ఇచ్చాడు. యోహాను సువార్తలో మాట ఉంది. ఎవరైనా చదివే ఏమండి, ఎవరైనా దేవుని అడుగుతారో వారికి పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మ అంటే ఎగటం గంతులేసిన కాదు. చూడండి, అపోస్తల కార్యాల్లో ఆరంభంలో వచ్చింది ఆ ఇంటి మీదకి పరిశుద్ధాత్మ. మళ్ళా ఎప్పుడు ఎక్కడ పరిశుద్ధాత్మ దిగినట్టు లేదు, ఎగిరినట్టు లేదు. వచ్చింది ఎక్కడన్నా? మరి 10 చోట్ల ఎగరటం, 10 చోట్ల గంతులేయటం లేదు బైబిల్లో. ఆరంభంలో వచ్చింది అది. పరిశుద్ధాత్మ ఉంది. నువ్వు కూడా శరీరానుసారం విడిచిపెడితే పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉంటాడు, లేకపోతే నీ దగ్గర ఉండడు. పరిశుద్ధాత్మ ఉండాలంటే శరీర సంబంధమైన ఆలోచిస్తే ఏ వ్యక్తి అయినా కూడా ఆ వ్యక్తి దగ్గర దేవుడు ఏమాత్రం కూడా పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం చదవచ్చు, పాటలు పాడవచ్చు, బైబిల్ చదవచ్చు, అన్నీ చేయొచ్చు. నువ్వు ఎన్ని చేసినప్పుడు ప్రార్థన కూడా చేసుకోవచ్చు, ఏమైనా కాదండు. కానీ పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఎన్ని కలిగినా బుక్కాబాని తైలంలో సత్యనీయ పడితే ఎట్లుంటుందో కొంపు పట్టుదా. కొంచెం బుద్ధిహీనత జ్ఞానాన్ని, ఘనతను కూడా తేలగొట్టేసిందంట. చూడు, బైబిల్ ఉందన్నమాట. చదవదు ప్రసంగి 12 కదా, చదవండి. 11.
తైలంలో బొక్కావాని తైలంలో. చచ్చిన ఈగల పొడి చేత తైలమే. పోయిన వారం ఏదో చెప్పే మాట మాట్లాడుతూ మా మామగారు మీకు చెప్పలేదు, ఎక్కడో చెప్పాం. అసలు స్నానం చేస్తే సబ్బు పట్టుకోడండి మా మామగారు సబ్బు వాడరు. అసలు ఆయన దగ్గర చెమట వాసన కొట్టదు. కానీ మంచి అత్తరు రాస్తాడు. ఇక్కడ వస్తే ఆ లాస్ట్ కాడకు వచ్చింది ఆ వాసన. అంత మంచి అత్తరు రాసేవాడు. అదే అత్తరండి. మాకు గుంటూరు దగ్గర సాయిబులు ఉంటారు, చాలా శ్రేష్టమైన అత్తరు అమ్ముతారు. ఇప్పుడు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు ఒకసారి ఇటు వచ్చి అడుగుకుంటే నేను అడిగిన అత్తరు అమ్ముకుంటూ తిరుగుతుంటే ఆయన అడిగిన, బాబా మీ దేవులంటే, మరి గుంటూరు బాబు అన్నాడు. కూర్చోబెట్టి అడిగిన అనమాట. మరి వెంకటేశ్వర మాకెందుకు తెలియదా, ఫస్ట్ మీ మామగా ఇస్తామన్నారు. వచ్చి 4 రోజులు ఊరకు అడిగా, మరి గుంటూరు పలానంటే మీ ఊరంతా తిరుగుతామయ్యా, మేము అత్తర అదే అమ్ముతాం. నేను చెప్తుందంటే అత్తర ఎలాంటిదంటే ఈ పిచ్చోడు మోసం చేసి అత్తర్లు కావు. ఈ చచ్చిపోయినప్పుడు తెస్తాం చూడండి ఎంతది అప్పుడు కొంత కోశం కూడా వాసన రాదు. పగల కొట్టినప్పుడే వాసన వచ్చి మళ్ళీ వాసన రాదు. ఆదిగా అత్తరు అసలు శ్రేష్టమైన ఉంది. అత్తరులో ఈగ పడితే నువ్వు తీసేసినా ఏమొచ్చింది తెలుసా? కొంపు. నువ్వు ఎంత జ్ఞానం కలిగిన వాడైనా, ఎంత జ్ఞానవంతురాలైనా, ఎంత ప్రార్థన చేస్తున్నా కొంచెం బుద్ధిహీనత నీలో ఉంటే, నేను అంటలేదండి, దేవుడి వాక్యం దేవుడు చెప్తున్నాడు. చదవండి ఇప్పుడు. బొక్కావాని తైలంలో చచ్చిన ఈగల పడుడు చేత దుర్వాసన పడును. కొంచెము బుద్ధిహీనత జ్ఞానాన్ని ఘనతని తేరగొట్టేసింది. అంతే. దయచేసి అందుకనే లేఖనాల్లో రాయబడింది, దేవుడు మనకి అధికారం ఇచ్చాడండి. నీకు విశ్వాసకి, అందరం కాదు, విశ్వాసకి ప్రార్థన అనేటువంటి ఆయుధం ఇచ్చాడు. రెండోది వాక్యమనే ఆయుధం ఇచ్చినాడు. మూడోది పరిశుద్ధాత్మని ఆయుధం ఇచ్చినాడు. నువ్వెవరు వాడుకుంటావో, నువ్వు వాడుకుంటే నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు క్షేమం, మేలు కలిగింది. అంతేకాదు సర్వాంగ కవచం ఇచ్చాడు మనకి. శత్రువు ఏ బాణాలు వేసినా పారు. ఎన్ని బాణాలు వేసినా నోరు లేదు కదా. ఎన్ని బాణాలు వేయించినా పన్నే పడవు. ఎఫెసీయుల రాజపత్రిక ఉంది 6వ అధ్యాయం ఆఖరణ ఉంటాయి 27వ చదవండి. 27నా ఎఫెసీయుల రాజపత్రిక ఎఫెసీ 6 లేదమ్మా, అక్కడే నేను చెప్తాను. ఎఫెసీయుల రాజపత్రిక 6వ అధ్యాయం ఉండండి 17వ వచనం 17-18 చదవడం. 17-18 చదివా. మరియు రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనియా. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేత ఆవిష్యమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో. ఇప్పుడు 11 కాదు చదవండి. ఏమేమి ఇచ్చాడు చూద్దాం. ఏమిటి? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచం. నాకెళ్ళికోండి ఒకసారి అది చదువుతాండి. నాకెళ్ళికోండి. ఒకసారి వివాహానికి వెళ్ళాం. వివాహం అవుతుంటే ఒక దైవ సేవకులు వచ్చారు. ఎవరినో ఊరక మనం అపార్థంగా చెప్తున్నా. సహజంగా నేను ఎప్పుడైనా సరే రక్షించబడిన కానించి ఎవరన్నా పక్క సేవకులు వచ్చి ఎవరు వచ్చినా వాళ్ళకి ప్రార్థన కానీ వాడు సమయం వస్తే
వాక్యం కూడా ఇస్తారు కాదను. అది కూడా ఆత్మీయులైతే అందరికీ ఉంది. వాళ్ళు ఎవరన్నా సరే తిట్టినా నన్ను ఏమన్నా వాళ్ళు యథార్థంగా ఉండాలని నాకు అర్థమైతే సరే సరే ఏది ఏమన్నా ప్రార్థన చేయమని చెప్పాడు అన్న. ఇక మొదలుపెట్టాడు ఆ పాస్టర్ గారు, నిన్ను బంధించిన దూరము, నిన్ను దూరం అది ఇంకేం నాకు రావని ఇక అవన్నీ బంధిస్తున్నాడంట. ఏంది బంధించేది? ఏది బంధించాను నువ్వు? ఎవరు బంధిస్తున్నా? మోషే శరీరాన్ని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చినప్పుడే అల్లా దేవుడు నిన్ను గద్దించును కాక. అది కూడా వాళ్ళకి అధికారం అన్నమాట. అంతేకాదు మనం ఏమని ప్రార్థన చేయాలంటే వాక్యంలో సాతాను క్రియలు లయపరచయ్యా చేయాలి. అంతేగాని దాన్ని బంధించడం, దాన్ని నాశనం చేయటం, దాన్ని ఎలగొట్టడం నీ చేత కాదు, ఎవరి చేత కాదు. ప్రార్థనా జీవితంతో నువ్వు చెప్పకుండానే వాడు వెళ్తాడు. అసలు ప్రార్థన చేసేవాడు అంటేనే వాడు ఎక్కడో ఉంటాడు, దగ్గరకు రాలేడు కదా. బైబిల్ అదేనా? రాజు కాకేశాడు, పొద్దున్నే నడిచాడు. నాయనా నాయనా నీకు నమస్కారం. ఏంది మన చుట్టూ బాబో నాయనో చూడు ఆ సైన్యము రథాలు గుర్రాలు వచ్చేసింది అన్నాడు. ఎలీషా అప్పుడు అన్నాడు, మనతో ఉన్నవాడు వాళ్ళకన్నా చాలా శక్తి కలిగిన దేవా వీడు కళ్ళు తెరువు అన్నాడు. కళ్ళు తెరిచలికి వాళ్ళ చుట్టూ అగ్ని రథాలు గుర్రాలు తిరుగుతుంది అంట. విన్నారా? ఇప్పుడు మీరు ఆ చరిత్ర బోర్డులో నేను చెప్తున్నా మీకు. అందుకని సంఘ ప్రార్థనకు రాకుండా ఉపవాస ప్రార్థన కూడా ఏం కాదు ప్రార్థన. నీకు ఒకసారి ఆదివారం వచ్చి పరలోకంలో మా తండ్రి వస్తే పోతేరా నేను మరుతున్నా మళ్ళీ వెళ్తున్నా ముందే వెళ్ళాలా, ఎందుకంటే ముందే నా పని ఉంది, నీ పని నువ్వు చూసుకో. చూస్తాడు ఆయన, చూస్తానే ఉంటాడు. అయ్యా తెరుపు పో, చూస్తా నీ పని. ఏమన్నా చేస్తావా, ఏమన్నా మేలు పొందుతావా, ఏమన్నా క్షేమం పొందుతావా, వెళ్ళు. నేను వద్దలేదు కదా నేను, నీ ఇష్టం. రావచ్చు రావడం నీ ఇష్టం, పో నీ ఇష్టం. నేను ఎవడు అభ్యంతరం పెడతాడయ్యా? ఎవరు అభ్యంతరం పెట్టరు. దేవుడిచ్చిన దాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన సర్వాంగ కవచం చూడండి. ఇప్పుడు చదవండి 11 కానిచ్చి చదవండి, చదువు. మీరు అపవాది తంత్రమును ఎదిరించకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుడి. ఏలయనగా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములు లోకనాథులతోనూ ఆకాశ మండలం మీద దురాత్మల సమూహంతోనూ అందుచేత ఎప్పుడు ఆపదినమందు వారిని ఎదిరించకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడ్డ శక్తిమంతులైనట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అమ్మా సహోదరుడా సహోదరి, చెల్లి తమ్ముడు, దేవుడు సర్వాంగ కవచం ఇచ్చాడు నీకు నాకు. నువ్వు ధరించుకుంటే నీకు క్షేమం కలిగింది, నువ్వు ధరించకపోతే నీకు నష్టం. ఇప్పుడు వాళ్ళు ఎంతో బతిమలాడుతున్నారు, బాబు బాబు మాస్కో మాస్కో ధరించండి. ముక్కులు కనబడి ముక్కులే కనపడుతుంది మనకి, ఎందుకంటే గాలి కావద్దు కాబట్టి సహజంగా. అసలు వచ్చేది ఏంటంటే దూరం నుంచి వచ్చే గాలి కన్నా దగ్గర నుండి పక్క వాళ్ళు గాలి పీల్చి మనకు వదులుతారు చూడండి, దానివల్లనే వస్తాయంటారు. ఈ కరోనా వైరస్ నాకు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక మాట బయలుపరిచాడు. చూడండి, నాకెళ్ళి నిద్రపోయేవాడు కూడా నాకెళ్ళి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు నాకు అర్థమవుతుంది. నిజంగానే ఎంత ప్రేమ కలిగిన వాడు కాదంటారా? మీరు చెప్పండి, ఏంటి ఆయన ప్రేమ? ఇంతకుముందు గతంలో ఇలాంటి ఏమిటి ఇప్పుడు అమెరికాలో నిన్న ఫోన్ చేస్తుంది విమలమ్మ, అమెరికాలో ఉంది. మన టెలిఫోన్ విమలమ్మ అమెరికాలో ఉంది. నిన్న ఫోన్ చేసింది. ఒక బైబిల్లో ఒక సమస్య, ఎవరో ప్రశ్నలు వేస్తారు ఎప్పుడు కూడా, అందుకని దానికి తను చెప్పడానికి అంతగా బైబిల్ అని చెప్తే అన్న అయితే చెప్తాడని అక్కడి నుంచి ఫోన్ చేసింది. అప్పుడు తీసి చదివి చెప్పాను. అమెరికా ఎక్కడ అన్నా? మీరు ఆన్లైన్లో నేను తప్పనిసరిగా చూస్తున్నానన్నా,
అమెరికా ఎక్కడ, మన చల్లపిల్లి ఎక్కడండి రామనగరం? ఇక్కడ కాదు, కువైట్లో ఉన్న తమ్ముళ్ళు ఇక్కడే కాదండి. అంటే దేవుడి ప్రేమ చూడండి. దేవుని పని దేవుడు ఎప్పుడూ ఆపుకోడు. నువ్వు నేను ఏమి చేసినా, కీడు చేసినా, దేవుని ఇంటికి రాకపోయినా, దేవుని పని చేయకపోయినా, దేవుని పనులు సహకరించకపోయినా, దేవుని విషయంలో బాధ్యత లేకపోయినా, దేవుని పని దేవుడు ఎప్పుడు ఆపుకోడండి. ఎంత ఆశ్చర్యమైన సంగతి కాదట. ఈ లయన్స్ ఎక్కడికెక్కడ పోతుందో ఇంతకుముందు మనం బయటకు పోయి చెప్పేదానికి అవకాశం లేదేమో. నిర్మల్ నుంచి తమ్ముడు సువార్తకి, నిర్మల్ నుంచి ఇంకా నరసరావుపేట సువార్తకు దాదాపు 5 రమ్మని చెప్పిన వాళ్ళు పొద్దులతో అయిపోయింది. పొద్దున్న ఉదయకాలం లేకపోలేదు, నేను ప్రార్థన నుంచి లేకపోలేదు ఫోన్ చేశాడు. అన్న మాకు కూడా ఇప్పుడు బాగా విజృంభించింది, లాక్డౌన్ మాకు కూడా పెట్టేస్తున్నారన్న. ఇంత రెక్క నుంచి అక్కడికి వస్తే నాకు వచ్చే గాలి మీ శ్వాసలకి జబ్బులు వస్తాయేమో, మరి దయచేసి ఈసారి సువార్తకు నేను రాలేమనేమో అన్న ప్రార్థన చేయడని ఆయన చేశారు. వాడు అట్నే చేశారు. ఎవరు చేసినా అదే ప్రార్థన, ఏదే ఫోన్ చేశారు తెలీదు. అయినా 13, 14, 15, 16 మాత్రం మీటింగ్ ఉంది, మర్చిపోవద్దు. ప్రార్థన చేయండి. సువార్త లేకపోయినా 13వ తారీఖు రాత్రి మేళమెరులో రాత్రి ఉంది, ఆటో పెడతాం, మర్చిపోకుండా ప్రార్థన చేయండి. 14వ తారీఖు రాత్రి మెరకనపల్లిలో రాత్రి మీటింగ్ ఉంటుంది. 15వ తారీఖు రాత్రి చలపిల్లి మాలిపిల్లిలో మీటింగ్ ఉంటుంది. 16వ తారీఖు ఆరాధన అయిన తర్వాత చలపిల్లి గోడెలో రాత్రి మీటింగ్ ఉంటుంది. ప్రార్థన చేయండి. చూడండి, ఈ ఆన్లైన్ దేవుడు ఎంత లెక్క తీసుకెళ్తున్నాడు చూడండి. సైతాన్ని మనల్ని బంధించాలని ఎంత ప్రయత్నం చేసి ఒకళ్ళొకళ్ళు రాకుండా దూరం చేసి రాకుండా చేయాలని చూసినా చెప్పండి, ఇప్పుడు చెప్పండి, దేవుని పని విస్తారంగా వెళ్ళిపోతుంది. ముందు ఒకడు ఫోన్ చేసి గుంటూరు నుండి అన్నా పాటలు కూడా పెట్టిన ఆన్లైన్లో అని చెప్పాడు. ఎందుకంటే ఆయన అక్కడ 8 గంటలు కారాలన్నా 8 పోయి మన 9కి గంట అయిపోతాడా. అయినా పరిగెత్తుకుంటూ పోవడం, పరిగెత్తుకుంటూ రావడం. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, వాడు ఎంతో ఇక్కడ రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నవాడు ఆశ కలిగి వాక్యం వింటున్నారు. అక్కడే మోకరించి ఆరాధన చేస్తున్నారు. అయ్యో బల్లకి దూరం అయిపోయినామే అని కన్నీరు కారుతున్నారు వాళ్ళు. మనకు అన్నీ ఉండి అపోస్తల బోధ, సహవాసం, రొట్టె, ప్రార్థన అన్నీ దేవుడిచ్చాడు. ఏదో ఆరాధనతో బలలో ఉంటున్నా, అపోస్తల బోధలో లేవు, సహవాసంలో లేవు, ప్రార్థన చేసే విషయంలో ఆఖరి నెల సమీపించే కొలది దేవుని వాక్యం రాయబడింది. మీరు ఎడతెగక కూడుకోండి, ప్రార్థన చేయండి రాయబడింది. ఇది చూడండి, లేఖనాలు ఎంత స్వేచ్ఛగా రాయబడింది. అందుకనే మత్తయి సువార్త 12:29 కూడా నేను నాకెళ్ళి చూడండి ఒకసారి. నేను ఒక సంఘటన చెప్తా. బరంపూర్ నుండి నాకెళ్ళి చూడండి. బరంపూర్ నుండి ఒక చెల్లి ఒరిస్సాకి వెళ్ళింది. ఆ పాప పేరు గౌరీ. నాకెళ్ళి చూడండి, గౌరీ అనే పాప చదువు నిమిత్తం వెళ్ళింది. ఆడ చదువుతుంది. ఇంటర్ అయిపోయింది. ఇంటర్లోనే యేసయ్యను నమ్ముకుంది. యేసయ్యను నమ్ముకొని తన పాపాలు విడిచిపెట్టి ఒక బైబిల్ కొనుక్కుంది. అప్పుడు బైబిల్ రేటు 10 రూపాయలు. అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది. ఇంటికి వచ్చేసింది. ఇంటికి రాగానే అక్కడ అందరూ ఎక్కడ కూడా దేవుని ప్రార్థన చేసేవాళ్ళు లేరు. భయంకరమైనటువంటి విగ్రహారాధికులు. ఒక నాస్తికుడికి తెలిసింది ఈ సంగతి. ఎట్లన్నా కానీ ఆ బైబిల్ని తీసుకొని కాల్సేయాలి 9 అని
అనుకొని ఒకరోజు వెళ్ళాడంట. ఒకరోజు వెళ్ళి ఏమో కూర్చునే వాళ్ళకి వినపడుతుంది కదా, మాట్లాడలేదు కదా పాప, వినపడలేదా అమ్మ? వినపడుతుంది వెనకాల కూడా. రైట్, వినపడకపోతే ముందు కుర్చీలో కూర్చోండి. వచ్చినాడంట. ఆ గౌరీ అనే పాప దగ్గరకు వచ్చి, అమ్మా మరి నేను కూడా చదువుకుంటాను, బైబిల్ ఇయ్యమ్మా అన్నాడు. అమ్మో ఇది నా ప్రాణంతో సమానమేనా అన్నట్ట. 10 రూపాయలు ఎత్తాలే విమోదం అన్నట్టు. 50 రూపాయలు ఎత్తాలను ఈయనన్నా. 100 ఎత్తాలను ఈయనన్నా. మరి ఎంత ఎత్తా? 200 ఎత్తాను ఇవ్వనన్నా. 500 ఎత్తాను ఈయనన్నా. 1000 రూపాయలు ఎత్తాను ఇచ్చిన. 1000 రూపాయలు ఇస్తున్నాను. 1000 రూపాయలకి బైబిల్ ఇచ్చేసింది. వాడేమనుకున్నాడంటే చూడు రాస్తుందంట అని దాన్ని తీసుకెళ్ళి అక్కడ తగలబెట్టాడు. మళ్ళీ 100 బైబిల్ తెచ్చిందంట. 100 బైబిల్ తెచ్చి కొనకొచ్చి 1000 రూపాయలు తీసుకెళ్ళింది కదా, 100 బైబిల్ తెచ్చి 100 కుటుంబాలకు ఇచ్చిందంట. 100 కుటుంబాలకు పంచిపెడితే 100 కుటుంబాలు ప్రభువు నమ్ముకొని పెద్ద సంఘం అయిందంట. అక్కడ ఒక సమర్పణ జీతం గౌరీ అనే పాప చరిత్రలో ఉన్న పుస్తకంలో సమర్పణ. చిన్న పుస్తకం ఏమంటేనే మనకి సిగ్గు, వాక్యం ఏమంటే సిగ్గు. దేవుని వాక్యం పంచిపెట్టి అన్ని ఆత్మలు రక్షించింది. ఆఖరికి 100 కుటుంబాలు రక్షించబడిన తర్వాత ఈ నాస్తికుడు అంట అసలు ఏమి అర్థం కాదు. ఏంటిది ఏంది? ఒక బైబిల్ కాల్ చేస్తే 100 కుటుంబాలు ఎట్లా రక్షించబడ్డాయి? ఇప్పుడు వాడు బైబిల్ మళ్ళీ తనే తెచ్చుకోవాలని తెలుసుకొని ఇక ఆరంభించాడంట. యోహాను సువార్త మొదలు పెడితే యేసు క్రీస్తు వారి రక్షణ విషయంలో ఆయన ప్రేమ చూసి మారు మనసు పొంది వాడు ఇప్పుడు సేవ చేస్తాడంట. గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు రక్షించబడి దేవుని బిడ్డ? ఒక్కరికైనా దేవుని వాక్యం ఇస్తావా? ఒక్క ఆత్మ రక్షించబడిన నీ ద్వారా మందిరానికి ఎవరన్నా, నీ ఇంటి పక్కవాళ్ళు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు, నీ ఊరోళ్ళు, నువ్వుండే గ్రామం వాడు ఎవరన్నా ప్రభువుని అంగీకరించే వారికి ఉండవా? ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయట్లే. దేవుడు సర్వాంగ కవచం ఇచ్చి ప్రార్థన జీవితం కలిగి నీకు ప్రార్థన ఇస్తే దాన్ని వాడుకోవట్లేదు. నువ్వు ఏదో ప్రార్థన చేస్తావు అనుకున్నావు, మళ్ళా లోక సంబంధమైన చేస్తున్నావు. వాక్యం సరిగా ధ్యానించట్లే. నీకు ఇంటికాడే అర్థం కాదు వాక్యం ధ్యానిస్తే. దేవునింటికి కరెక్ట్గా అన్ని వారాలు వస్తాయి. ఏ వారంలో ఏం చెప్తారో అర్థమైంది. బైబిల్ దేవుని వాక్యం అర్థం కావాలని దేవునిల్లే. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీ ఇంటి మీద, నీ మీద. యోబు దగ్గర సాతాను ఏం సాక్ష్యం చెప్పాడు? దేవుని దగ్గర సాక్ష్యం చెప్పాడండి. ఏమ శాంతమ్మ ఏం చెప్పాడు? హాయిగా ఉంది. ఏం చెప్పాడు? ఏం సాక్ష్యం చెప్పాడు? ఇదిగో రాణి ఏం సాక్ష్యం చెప్పాడు? ఏం చెప్పాడు అమ్మా? ఏం చెప్పాడు? అన్నా నువ్వు చెప్పిందంతా మేము ఎప్పుడు విన్నాము, ఇప్పుడు మళ్ళీ చెప్పు వింటాం. పరలోకంలో దేవుని దగ్గర సాతాను పోయి, ఇదిగో నువ్వు అతనికి 10వ వచనం చదవండి. 1వ అధ్యాయం 10వ వచనం నోటితో చెప్పే కథ చదవండి. యోబు గ్రంథం, నువ్వు యోబు గ్రంథం 1వ అధ్యాయం, కీర్తన ముందు యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. నువ్వు అతనికి, అతని ఇంటి వాళ్ళకి, అతనికి కలిగిన సమస్తం చెప్తారు. ఏమేశాడంట? కంచేశాడు. నువ్వు అతనికి కలిగిన అతని ఆస్తి బహుగా విస్తరించిపోయింది. అది నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు కలిగినప్పుడు, ఈ శరీర సంబంధమైన విడిచిపెట్టినప్పుడు, ఎప్పుడైతే పాపం అంత భయంకరమైంది. ఇప్పుడు చదవండి. ఇప్పుడు చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం
29 ఏంది? 29 ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల అది ఒకడు మొదట బలవంతుని బంధించని ఎడల ఎలాగూ ఆ, ఆ బలవంతుని ఇంట్లోకి వచ్చి చచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు. అది బలవంతుడు, మనకన్నా సైతాను బలవంతుడు. కానీ వాడు బంధించబడాలంటే ఏం చేయాలా? ఆ బలవంతుని మనం బంధించాలంటే ఏంటి వల్ల బంధించలేము? ప్రార్థన వల్లనే. నువ్వు రాలేకపోతున్నావు, దూరం అయిపోయినావు, నువ్వు ఒకవేళ పరిస్థితులు రాలేనటువంటి స్థితిలో ఉన్నావు. సమయం ఉన్నప్పుడు ఇక అమరెక్కలకి పోయి, అక్క ఏం కూర? అయ్యా మా చిక్కుడుకాయల కూర. అక్క మీదైతే వంకాయల కూర. అబ్బో ఈ చీర ఎక్కడ కొన్నావు అక్క? అబ్బో ఈ పచ్చడి ఎప్పుడు పెట్టావు అక్క? చిక్కుడుకాయల పచ్చడి కూడా పెడతారంట కదా అక్క, నువ్వు పెట్టావా? ఈ పిచ్చి పిచ్చి ముచ్చట్లు కాదు, ముసలమ్మ ముచ్చట్లు కాదు. సమయం ఉంది. భర్త పనికి వెళ్ళాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు గబా సర్దుకొని నీ పని చేసుకొని మోకాళ్ళ మీద కలిగి, నాన్న నా కుటుంబాన్ని, నా భర్తని, నా పిల్లల్ని, నా బంధువుల్ని, నా సంఘాన్ని, మా దైవశాఖ, మా విశ్వాసులు, ఏదో అయ్యా తండ్రి మొట్టమొదటి మా విషయంలో మా పిల్లలు లోక సంబంధమైంది. ఈనాడు ఎంతమంది లోకంలో దుఃఖం కలిగించేవారు ఉన్నారు. మన పిల్లలు భయంకరంగా లోకంలో పరిగెత్తిపోతున్నారు. పాప శత్రు వీడ్చుకొని పోతుంది. నువ్వు ఎంతగా ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి ఏడ్చి విజ్ఞాపన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కృతజ్ఞత కలిగి ఉన్నావు. ఇప్పుడు బాగానే ఉందండి, పిల్లలు ఇప్పుడు బాగానే ఉంటారు, మాట్లాడేటప్పుడు బాగానే ఉంటారు, ఇప్పుడు బాగానే ఉంటారు. కొంచెం పెద్దగా నేను జరిగింది నీ సంగతి, నా సంగతి అంతేనండి. మన సంగతి అంతే. ఎవరిని గొప్పవాడు కాదు, నేను కాదు, నువ్వు కాదు. నా పిల్లలంతే, నీ పిల్లలంతే. ఎవ్వరు కూడా తీసేది లేదు. ప్రార్థన తప్ప ఈ లాక్డౌన్లో భయంకరంగా ఎక్కడికి పోని పరిస్థితిలో మా పిల్లలందరూ, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు రోజుకు 5 సార్లు ప్రార్థన చేశారండి. ఇప్పుడు మళ్ళీ అందరూ స్కూల్ కూడా అటు ఇటు వెళ్తున్నారుగా, ప్రార్థన తగ్గిపోయి ఒక్కసారి మధ్యాహ్నం ఒక్కసారి చేసుకుంటున్నాను. అప్పుడు అనుకుని నేను చాలా సంతోషమైంది. దేవా, రోజు ఎప్పుడు వాగ్దానం పెట్టి పర్వాలేదు, తిండి లేకపోయినా పర్వాలేదు, ఎవరు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నీ సన్నిధి దొరికిన భాగ్యం ఎంత గొప్ప భాగ్యం. అందుకనే గత వారంలో ఒక వారంలో చెప్పాను, అంతంలో కూడా దావీదు ప్రార్థన చేసినారంట. అమ్మా, అంతలో కూడా ప్రార్థన చేసినారంట. ఏమని ప్రార్థన చేశాడు? అన్నా అప్పుడు మర్చిపోయానన్నా, ఇప్పుడు చెప్పలేకపోయా కదా, అప్పుడు మర్చిపోయానన్నా, అది అడిగి పడిపోయింది కదన్నా, ఈ మధ్యలో ఎన్ని కూరలు, ఎన్ని బోలు, ఎన్ని మాటలు, ఎన్ని తినలేదన్నా అంటారా? గుర్తుందా? ఓటో సమయాలు ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వచ్చింది గుర్తొచ్చాము. ఏమని ప్రార్థన చేశాడు? ఎందుకంటే ముందుగా అంతకుముందు భక్సింగ్ గారు చెప్పాడు. భక్సింగ్ గారు ఏ ప్రార్థన చేశాడు అంటే, యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నందకుందును గాక. ఆఖరిలో కూడా మరణ సమయంలో కూడా అయ్యా నీ సన్నిధి మాకు దూరం చేయబాకు. అది దేవుని పిల్లల విశ్వాసం అంటే. ఓరక భక్సింగ్ గారు సహవాసం భక్సింగ్ గారు ఉందా? నీకు భక్సింగ్ గారు సహవాసం ఎప్పుడైనా సహవాసం అనేది ఉందా? ఏమసూయ, ద్వేషం అన్నీ ఉండాల్సిన అన్నీ మనలోనే ఉండి, బయట వాళ్ళు ఎక్కడండి ఎంత కొట్లాడుకుంటున్నాం, ఎంత అన్నీ పెద్దలే. సరైన క్రమశిక్షణ లేకుండా పెద్దదాలు కావాలి. దైవజనుడు భక్సింగ్ గారు అలా చేయలేదండి. ఆయన అంతంలో కూడా అయ్యా మరణం తప్పితే మరణం సమయంలో కూడా నీ సన్నిధి మాకు దూరం చేయబాకు అని ప్రార్థన చేశాడు. దావీదు కూడా అదే ప్రార్థన చేసేవాడండి. దావీదు ఎన్ని పరిస్థితులు ఉన్నా ఒక్కసారే దావీదు తప్పు చేసింది అంతే. మళ్ళా దావీదు ఎప్పుడు కూడా పాపం చేయలేదు. ఎప్పుడు పట్టినా మాట్లాడేవాడు, అయ్యా దేవా తండ్రి నీ ముఖం సాటు చేయబాకు, నేను కలతపడతా, నేను తట్టుకోలేదయ్యా అన్నాడండి దేవుణ్ణి.
ఉందా మనకి? అసలు దర్శనం ఉందా? దేవుని ప్రత్యక్షత ఉందా మనకి? ప్రార్థనా జీవితం ఉందా? ఆ శిలువలో, ఆ గొల్గొత, ఆ కపాల స్థలంలో ఆ జయోత్సవంతో బహుబాటంగా కట్టి తెచ్చి జయించి జయోత్సవంతో జయించినటువంటి ఆ జయశాలి యేసయ్య నీకు నాకు ప్రార్థన ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ ఇచ్చినాడు. మనము నిర్లక్ష్యం చేస్తే ఆయన దూరం అవుతాడు, లోకమంతా వచ్చింది. నువ్వెంత కలిగి ఉండా సహోదరి చదవండి ఆ మాట. 1వ సమయాలు 20వ అధ్యాయం చదవండి. చదవండి, చదవయ్యా, నువ్వే చదువుతాను. నా దేశం నాకు దూరంగాను, యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణం నేను మరణం పొందకపోదు కాక. చూడండి, అందుకంటాడు ఇక్కడ ఈ మత్తయి సువార్త 12:29 మనం చూస్తూ వచ్చినాం. ఏంటి అక్కడ ఏముంది? ఉందయ్యా, చదవ 29. ఒకడు మొదట బలవంతుని బంధించాలి, అప్పుడు నువ్వు ఆయన దోసుకుంటారు. మనం బలవంతుని బంధించే కానీ మనం నడవలేము. అంటే మనకన్నా శత్రువు బలవంతుడు కాబట్టి దేవుడు దాన్ని బంధించడానికి ప్రార్థన ఆయుధం ఇచ్చాడు. మనకి ప్రార్థన ఆయుధం ఇచ్చాడు. నువ్వు ఎంతగా వాడుకున్నావు ప్రార్థనని. వచ్చిన కాడి నుంచి కేకలు గొప్పలు ఇదా. ఎందుకంటాడు లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి. ఇక్కడ శత్రువు బలమన్నిటి మీద అధికారం ఇచ్చాడు దేవుడు. చదవండి. ఇదిగో పాములను తేళ్లను తొక్కుతావు. ఇది వాక్యం నా బాగుంది. శత్రువు బలవంతుడి మీద నీకు అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? బలం ఇచ్చాడని చెప్పి నువ్వు కేకయ్య బాబు నేనే పట్టుకొని ఈడ్చుకెళ్తాను అంతే. వాడు చేశాడు కదా అపోస్తల కార్యాల్లో. పేదలు వ్యవహాన్ని పౌలు జరుగుతున్నాం, శీల జరుగుతున్నాం, వీడియో ఊడని మీద పడి వాడి బట్టలన్నీ తీసేసి ఊళ్ళో మరి పరిగెత్తాడండి వాడిని. అట్లా చేసింది. చూడకం పట్టుకొని నీకేం లేకుండా, ప్రార్థన లేకుండా, చాలు ప్రార్థన లేకుండా నాకెళ్తాడు, ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, పరిశుద్ధాత్మ నీ దగ్గర లేకుండా నువ్వు ప్రార్థన చేసావు ఎవరి మీద ఉన్నా ఎవరికన్నా అప్పుడు నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి మేలు కలిగి, ఏ మేలు కలిగి నీ కీడు వచ్చింది. వాళ్ళకి మేలు కలగ చప్పుడు చదువు నీ కీడు వచ్చింది అంతే. ఇది లేకుండా తప్పుగా నేను చెప్పేది చదవండి. మరిదో లూకాసు చదవండి. 19 వచ్చి చదువుతున్నాడు. 5 పాముని పోయి ఎత్తమాడు పాముని. అవి ఉదాహరణ. పాము సైతానుకు సాదృశ్యం, సర్పం, తేళ్ళు ఇదంతా సైతానుకు సాదృశ్యం అన్నమాట. వాడు పట్టుకోమని కాదు చెప్పింది. వాటి అధికారులను జయించాలంటే చదువు. పాముల మీద, తేళ్ల మీద, శత్రువు బలవంతుడి మీద నీకు అధికారం అనుగ్రహించినాను. నీకు అధికారం ఇచ్చాడండి. మనమేం చేస్తామంటే మనకే చెప్పండి. దేవుని పిల్లలుగా మనవి చేస్తున్నాం. ఆఖరి భాగం చదువుకొని మనం ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాలు పొందుదాం. కొలాసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వరకు మళ్ళీ చదువుతున్నాడు. చూడండి, నా చదువు నేను కూడా చూస్తున్నాను. చదువు. మరియు తీసుకోండి, బైబిల్ తీసుకోండి. పిల్లలతో ఏముందిలే, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. చదువు నాయన. మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొందకై ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మనకు విరోధముగాను ఉండిన పత్రాన్ని చూడండి. ఆ శిలువలో
ధర్మశాస్త్రాన్ని మేకుతో కొట్టివేసి ఎత్తివేసి బహుబాటంగా వేడుక కనబడి చేశాడండి. చూడండి, నాకేం చూడండి, ఒకసారి నాకేం చూడండి. 3 గాయాలు ఏమిటికి సాదృశ్యం అంటే అర్థమవుతుందా ఏమా? 3 గాయాలు ఏమిటికి సాదృశ్యం అంటే, ఒకటి పరలోకంలో దేవదూతలకి పాప క్షమాపణ కొరకు, రెండోది భూమి మీద ఉన్న మానవుని పాప పరిహారం కొరకు, మూడోది భూమి కింద నీళ్ళలో ఉన్న భూమి కింద ఉన్నటువంటి ఆ మృతులైన వారి పాపాల క్షమాపణ కొరకు ఆ 3 గాయాల్లో రక్తం కార్చబడింది. ఎంత ప్రేమ! ఆ శిలువలో ఆ గొల్గొతా పర్వతం మీద మేకులతో శిలువ కొట్టబడిపోయింది. నీ పాపం నా పాపం ఎత్తివేసి కొట్టివేసి చేపల తులసివేసి ఇక అడ్డం లేకుండా చేసేసి జయోత్సవమైనటువంటి సభలో నిన్ను నన్ను ఏడుగా అప్పగించేస్తున్నారు. ఇప్పుడు చదువు ఆ మధ్యకాడ నుంచి మేకులతో అక్కడ నుంచి మేకులతో సిలువ కొట్టి చదువయ్యా. దాని మీద చేవరాతను తుడిచివేసి చేపరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మీరు జీవింపజేసెను. నాతో ఇక్కడ నాతో చెప్పండి. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వాటిని పట్టి తెచ్చి బహుబాటముగా వేడుకకు కనబడుతున్నాం. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. దయచేసి పిల్లలు కూడా కళ్ళు తెరపాకండి. మోకరించండి, పిల్లలు కూడా కళ్ళు మూసుకోండి. దయచేసి నేను మనవి చేస్తున్నాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ